హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కేక్స్ హోమ్ మేడ్. ఇక్కడైతే నేను బటర్ క్రీమ్ రెడీ చేస్తున్నానండి. నార్మల్ కేక్ కోసం బటర్ క్రీమ్ రెడీ చేస్తున్నాను. అయితే మనకి బయట బేకరీస్లో తీసుకుంటూ ఉంటాం కదా నార్మల్ కేకు. అక్కడైతే మనకి మార్జరీన్ అనేది యూజ్ చేస్తారు. అవి హెల్త్కి అయితే అంత మంచిదైతే కాదు. మనం హోమ్ మేడ్ చేస్తున్నాం కాబట్టి బటర్ యూజ్ చేసి చేస్తాము. చాలామందికి తెలియకపోవచ్చు విషయం, కాబట్టి ఒకసారి నేను చెప్తున్నానండి. మార్జరీన్ అయితే హెల్త్కి మంచిది కాదు. అలాగే నార్మల్ కేక్స్లో మనకి సోకింగ్ అనేది ఉండదండి. కూల్ కేక్స్లో సోకింగ్ అనేది చేస్తాము. ఇక్కడ రేషియో కూడా 1:2 రేషియోలో తీసుకోవాలి. అంటే 1 కప్ బటర్ తీసుకుంటే 2 కప్స్ ఐసింగ్ షుగర్ అనేది తీసుకుంటామన్నమాట. ఇక్కడ నేను చేస్తున్న ఫ్లేవర్ వచ్చి పైనాపిల్ ఫ్లేవర్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ కేక్స్ బేకరీస్లో కంటే ఇంట్లో మనం చేస్తూ ఉంటాం కదా హోమ్ మేడ్, ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనే విషయం ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. బటర్తో చేయడం వల్ల కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. బయట మనకి తక్కువ దొరుకుతుంది అంటే మార్జరీన్ యూజ్ చేస్తారు కాబట్టి మనకి ఈ నార్మల్ కేక్స్ అనేది ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. మీకు ఇప్పుడైతే దీనికి తేడా తెలిసి ఉంటుంది అనుకుంటున్నానండి. ఫైనల్గా అయితే మన కేక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. అయితే ఇక్కడ బ్రౌనీ కూడా మీకు పిక్ పెడుతున్నానండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు కేక్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చండి. యూబర్ అది బుక్ చేసి మీరు తీసుకోవచ్చు.